అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీయర్ భక్తి. ఈ రోజు అయితే మనం చీకటిమామి విలేజ్ శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నామండి. మరి ఈ దేవాలయం విశిష్టత గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. పదండి. ఇప్పుడు మనం ఉన్నాము తిరుమలనాథ స్వామి వారి దేవాలయం దగ్గర. ఇక్కడ నుంచి చూసారా, అక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది, గోపురం కనిపిస్తుంది. సో ఇక్కడ చాలా అంటే చాలా విశిష్టత ఉంది ఈ టెంపుల్ కి. మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది గుడి యొక్క ధ్వజస్తంభం. చూసారా ఎంత బాగుందో. సో గుడి ధ్వజస్తంభంకి వచ్చేసాం కదా. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఒక దేవతామూర్తులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మనం ఉన్నాము మర్రి చెట్టు కింద కొలువైన నాగ ప్రతిమల దగ్గర ఉన్నాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దోషాలు ఏమైనా ఉన్నా, అలాగే నాగదేవత దోషాలు ఏమైనా ఉన్నా కూడా ప్రతి సుబ్రహ్మణ్య షష్ఠికి, అలానే నాగుల చవితికి, నాగుల పంచమికి కూడా ఇక్కడికి వచ్చి పాలాభిషేకం చేస్తే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో మనము ప్రతి మంగళవారం కూడా వచ్చి ఈ నాగ ప్రతిమలకు అభిషేకం చేయడం వల్ల మీకున్న నాగదోషాలు, అలానే ఇంకా ఏమైనా కుజ దోషాలు లాంటివి అయితే తొలగిపోతాయి. సో తప్పకుండా మీరు కూడా మంగళవారం ఒకసారి ట్రై చేయండి. మీరు ఇక్కడ పాలాభిషేకం చేసినప్పుడు ఒక శ్లోకం అయితే చదువుకోండి. ఓం సం సర్వణ భవాయ నమః. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకము. నెక్స్ట్ ఇక్కడ 2 గుండాలు ఉన్నాయి. ఈ 2 గుండాల్లో ఇవి దేవుని స్నానాధికాలకు అన్నమాట. అంటే ఒక స్పెషల్ అకేషన్స్ కి, కళ్యాణాలు జరిగినప్పుడు దేవుని ప్రతిమలను ఇక్కడ స్నానాధికారులు చేపిస్తారనమాట. ఇక్కడ మనకి రావి, మర్రి, అలానే వేప, ఆదున్న, అడవిదున్న ఇవన్నీ చెట్లు కలిపి ఉన్నాయి. ఇక్కడ ప్రదక్షిణ చేస్తే పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది, అలానే సంతానం కూడా కలుగుతుంది. ఇంకా మీకేమైనా తీరని కోరికలు ఉన్నా కూడా తీరుతుంది అన్నమాట. సో అలా వచ్చినప్పుడల్లా ఇలా ప్రదక్షిణాలు చేస్తూ ఈ చెట్లకి కలిపి పూజ చేయండి. ఇప్పుడు ప్రధాన దేవాలయం శ్రీ తిరుమలనాథ స్వామి వారి దేవాలయం. లోపల వెంకటేశ్వర స్వామి చాలా చక్కగా ఉన్నారు విగ్రహం. తప్పకుండా అందరూ వచ్చి దర్శించుకోవాల్సిన విగ్రహమూర్తి. సో మెయిన్ ప్రధాన ఆలయం అయితే ఇది. ఇక్కడ మనకి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఎస్ స్వామి వారు అన్నమాట. ఈయన 400 సంవత్సరాల నాటి పురాతన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ తిరుమలనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అయినప్పుడు, ఇంకా స్పెషల్ ఏమైనా పండుగలు ఉన్నప్పుడు కూడా స్వామివారిని, అమ్మవారిని ఇలా రథంలో ఊరేగిస్తారు ప్రతిమలని. సో అలాంటి విశేషమైన రథాన్ని కూడా చూడండి. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు 21/3/2025 నుండి స్టార్ట్ కాబోతున్నాయి. అలానే 30/3/2025కి ఎండ్ అవుతాయి అన్నమాట. ఈ కళ్యాణ మహోత్సవాలని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వచ్చి పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కండి. సో ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఈ తిరుమలనాథ స్వామి వారి దేవాలయం బయటకు వస్తే పక్కన ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. చాలా న్యాచురల్ గా స్వయంభూగా వెలసిన విగ్రహంలా ఉందన్నమాట. ఇలా మనం ఆంజనేయ స్వామిని దర్శించుకున్నప్పుడు మనము శ్లోకాలు అంటే వచ్చినవి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అలాంటి శ్లోకాలు, ఇంకా ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ, మెయిన్లీ రామునికి సంబంధించిన శ్లోకాలు చదివితే ఆంజనేయ స్వామి మంచిగా సంతోషిస్తారనమాట. హలో సార్. హలో, మీ పేరు సార్? నా పేరు రాజేశ్వరరావు. మీ పేరు మ్యామ్? అరుణ కుమార్. సార్ మీరు ఈ టెంపుల్ కి ఎప్పటి నుంచి వస్తున్నారు సార్? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం అనమాట. మరి ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గా టెంపుల్? ఇక్కడ ఉన్న ముఖ్య దేవుడు బాల వెంకటేశ్వర స్వామి. ఇది చిన్నగా ఉంటది విగ్రహం. ఇది ఒక ప్రత్యేకమైన గుడి, చాలా సంవత్సరాల నుంచి ఉన్నది. అంటే మనం యాదగిరి గుట్ట ఇవన్నీ వెళ్తుంటాము, బట్ ఇట్లాంటి దేవాలయాలు కూడా మన చుట్టూ ఉన్నాయనే సంగతి మనకు తెలియదు. ఇట్లా ఎవరో ఫ్రెండ్స్ చెప్తే ఒకసారి వచ్చి చూసి దర్శనం చేసుకుందాం అని వచ్చాం. నమస్కారం అండి. నమస్కారం మీ మేడం. పేరు? చందర్ నాయక్. మాకు ఇవి గుడి విశిష్టత గురించి చెప్పండి సార్. గుడి విషయం అండి, నేను 25 సంవత్సరం నుంచి చేస్తున్నాను మేడం. ఇంట్లో మంచిగా జరుగుతుంది. 400 సంవత్సరం చరిత్ర ఇది. 400 years అప్పటి నుంచి మంచిగా డెవలప్ చేసుకోవడం, చంద్రమల్లి గారు డెవలప్ చేసుకోవడం వచ్చారు. అప్పుడు 4 సంవత్సరం చిన్న బాలులాగా పిలిచాడు స్వామి. శ్రీదేవి భూదేవి సమేత చిన్న బాలులాగా ఉంటారు. అప్పటి నుంచి పబ్లిక్ పెద్ద జాతర అవుతుంది. రంగరత్నాలు, ఆరకృష్ణాలు, బండ్ల బొండాలు అన్నీ ఉంటాయి.
ఏ రోజుల్లో బాగా ఇది మార్చిలో ఉంటుంది జాతర. మార్చిలో మార్చిలో ఉంటుంది చాలా జాతర. ఊరంతా ఊరు 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 మొత్తం ఆర్కెస్ట్రా రంగరత్నాలు దుకాణాలు అన్ని పడతాయి. ఇక్కడికి ఆ షాపులు అన్ని అక్కడ దాకా పడతారు. పడతాయి. గాజుల షాపులు కానీ ఏ షాపులు కానీ పడతాయి. అన్ని పడతాయి. మిఠాయిలు, రంగరత్న, ఆర్కెస్ట్రాలు, బండ్ల బోనాలు అన్ని ఉంటాయి మేడం. రత్తోత్సవం, దోపోత్సవం అన్ని ఉంటాయి. కోలాటోలు వస్తారు, అందరు వస్తారు. ఇక్కడికి వెళ్ళి జనాలు చాలా మంది వస్తారు. 1000 జనాలు. మరి ఇక్కడ నమ్మకం ఏంటి అంటే ఈ దేవుడి దగ్గర ఈ దేవునికి నమ్ముకున్న వారికి తిరగలేదు మేడం. తిరగలేదు. ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుస్తారు. దేవుడు మంచిగా శ్యామగా పిలిచిండు కదా, శ్రీదేవి భూదేవి మంచిగా అవుతారు. వెనకాల తమరపాడి నది కూడా ఉంటది, అట్లా తానాలు కూడా చేయవచ్చు. అన్ని వెనుక ఉంటది, పారుతుంటది నది. మంచిగా ఈ శనివారం చాలా వస్తారు మేడం. చూసారు కదా తిరుమలనాథ స్వామి దేవాలయం ఎలా ఉందనేది. ఇక్కడ భక్తులు కూడా చెప్పారనమాట. ఇది 400 years నుంచి ఈ టెంపుల్ అవుతుంది. మన అందరూ ఎవరైనా చూడకపోతే తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇక్కడ చెట్లు కానీ లోపల స్వామి కానీ చాలా అంటే చాలా బాగుంది. అందరు తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. ఇది ఎక్కడుందంటే అడ్రస్ చీకటి మామిడి విలేజ్, మండల్, బొమ్మల రామారం. అలాగే ఈ వీడియో మీ అందరికి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీఆర్ భక్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.